యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం క్రిస్మస్ సందేశంలో అనే అంశంలో 12వ అంశంగా 2024 విజ్ఞాపన సంవత్సరం 2024 ఈజ్ ద ఇయర్ ఆఫ్ ఇంటర్సెషన్. విజ్ఞాపన సంవత్సరంగా మనం ప్రకటించుకొని విజ్ఞాపన చేద్దామండి. నిన్నటి దినాన ఏం చెప్పాలి ప్రభా నేను అంటూ దేవుని అడిగినప్పుడు అమ్మ విజ్ఞాపన చేయాలి అని ప్రజలకి నా బిడ్డలకి చెప్పమ్మని యేసు ప్రభు తండ్రి కుడి ప్రక్కన ఉండి 2024 సంవత్సరాలు ఆయన మన కొరకు విజ్ఞాపన చేస్తున్నారండి. ఈ లోకంలో 3.5 సంవత్సరాలే బోధిస్తారు, సిలువలో మరణిస్తారు, మన పాపంల కొరకు మనల్ని పాపం నుంచి విమోచిస్తారు, తన పునరుత్థానం ద్వారా మనకి పునరుత్థానాన్ని ఇచ్చారు, పరలోకానికి వెళ్ళి తండ్రికి తన రక్తాన్ని అర్పించి మనకి పరిశుద్ధాత్మని ఇవ్వమని మనము వాక్యం ప్రకారం జీవించాలి. యేసు ప్రభు నడిచిన ఆ నీతి బాటలో ప్రేమ బాటలో మనం నడవాలి అని మన ఒక్కొక్కరి కొరకు ఆయన ప్రార్థన చేస్తున్నారండి. ఆయన హృదయంలో మనందరం ఉన్నామన్నమాట. విజ్ఞాపన అనేది చాలా ముఖ్యమైనది. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయంలో 25 వచనం మీరు చదివితే ఆయన మెల్కీసెదెకు యాజక క్రమమున సదా యాజకుడై దేవునికి విజ్ఞాపన చేస్తున్నారు మన కొరకు, మన పాపాలని మన్నించమని. మీరు పాత నిబంధనలో చూస్తే అక్కడ యాజకులు మరి ప్రధాన యాజకుడు కానీ గొర్రెల రక్తాన్ని అర్పించి ప్రజల కొరకు తన కొరకు విజ్ఞాపన చేస్తాడనమాట. హెబ్రీ పత్రికలోనే 5వ అధ్యాయంలో ఉంటుంది. కానీ యేసు ప్రభు గొర్రెల రక్తం కాదండి, తన రక్తాన్నే తీసుకొని వెళ్ళాడు. వాళ్ళు గొర్రెల్ని బలిగా అర్పిస్తే యేసు ప్రభు తనే బలిగా అర్పించుకున్నాడు. తనను తానే బలిగా అర్పించుకొని తన రక్తాన్ని తండ్రికి అర్పించి మన పాపంల కొరకు ఆయన విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు, మనల్ని మన్నించమని, పరిశుద్ధాత్మని ఇవ్వమని. యెషయా గ్రంథం 53వ అధ్యాయం కూడా ఈరోజు మీరు ధ్యానించుకొనండి. దేవుని యొక్క చిత్తంగా ఉంది యేసు ప్రభుని సిలువలో బలిగా అర్పించాలి మన కొరకు. ఆయన అందరి కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. కనుక పరలోక తండ్రి ఏమంటున్నాడంటే, నా కుమారుని సిలువ మరణాన్ని చూసి నేను మిమ్మల్ని మన్నిస్తాను. నీతిమంతుడైన నా సేవకుడు, యేసు ప్రభుని నీతిమంతుడైన నా సేవకుడు పెక్కుమంది పాపాలని భరించి అందరి కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. కనుక ఆయన సిలువ మరణాన్ని విజ్ఞాపనని బట్టి నేను మిమ్మల్ని మన్నిస్తాను, ఆశీర్వదిస్తాను. అందుకే మీరు కొరింథీలో మీరు 1:20లో చదివితే అన్ని వాగ్దానాలు యేసుక్రీస్తు ద్వారా మనకి అవునన్నట్లుగా ఉన్నాయి. అంటే యేసుక్రీస్తు ద్వారానే మనం అన్నీ పొందుతామన్నమాట. ఎందుకంటే యేసుక్రీస్తు మన పాపములకు పరిహారిగా ఆయన మరణించాడు. అప్పుడే మనం తండ్రితో సమాధానపడి యేసుక్రీస్తు మనల్ని తండ్రితో సమాధానపరిచాడు తన సిలువ మరణం ద్వారా. కనుక ఏ ఆశీర్వాదాలైనా మనము యేసుక్రీస్తు ద్వారానే పొందుతాం. కనుకనే పరలోక తండ్రికి ప్రార్థించినప్పుడు యేసు నామంలో అని మనం చెప్పాలన్నమాట. ఎవరైతే మన కొరకు సిలువలో మరణించారో అది మనం బేస్గా తీసుకోవాలండి. క్రైస్తవులు అంటే క్రీస్తు జీవితాన్ని పునాదిగా చేసుకొని వాళ్ళ జీవితాలని కట్టుకోవాలన్నమాట. క్రీస్తు ఏం చేశాడు ఈ లోకంలో? దేవుని చిత్తం చేశాడు. దేవుడు ఆయనకు ఒక శరీరాన్ని ఇచ్చారు మరియ తల్లి గర్భంలో. ఆ శరీరాన్ని ఆయన సిలువలో బలిగా అర్పించాడు తండ్రి చిత్తం చేయడానికి. అలా మనకి రక్షణ తీసుకొని వచ్చారు. క్రైస్తవులు సొంత చిత్తం చేయకూడదండి. క్రీస్తు నడిచిన బాటలో నడుస్తూ దేవుని చిత్తాన్ని చేయాలి. క్రైస్తవులు విజ్ఞాపన చేయాలి, ప్రపంచం కొరకు విజ్ఞాపన. మీరు భూమికి ఉప్పుగా లోకానికి వెలుగుగా ఉన్నారు. అందరి కొరకు విజ్ఞాపన చేయడం ద్వారా అన్నమాట. ఆ యేసు ప్రభుని మాదిరిగా తీసుకొని మనం కూడా విజ్ఞాపన చేయాలి అని పౌలు ద్వారా దేవుడు చెప్తూ ఉన్నారండి.
తిమోతికి రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయంలో 1 నుంచి 4 వరకు మొదటి 4 వచనాలు మనం చదువుకుంటే అక్కడ పౌలు ఏమంటున్నాడంటే, ముందుగా అంటే మీరు ఆరాధనకి పోగైనప్పుడు దేవాలయంలో, కానీ ఆ రోజులలో దేవాలయాలు ఏం లేవండి, ఒక గృహంలో అందరూ కూడా దేవుణ్ణి ఆరాధించడానికి పోగైనప్పుడు మీరు ముందుగా మీ కొరకు ప్రార్థించకండి. అందరి కొరకు, మానవులందరి కొరకు మీరు ప్రార్థించండి. మానవులందరి కొరకు దేవునికి విన్నపాలు చేయండి. అలాగే కృతజ్ఞతలు చెప్పండి. అందరినీ బట్టి మీరు దేవునికి వందనాలు చెప్పండి, క్షమించమని అడగండి. అప్పుడు మీరు మీ జీవితం, మీ కుటుంబ జీవితము ప్రశాంతంగా ఉంటుంది. మీరు ఎట్టి ఉడుదుడుకులు తుఫాను లేకుండా, మీ ఇంట్లో కష్టాలు లేకుండా, అంటే కుటుంబం విడిపోవడం కానీ, పోట్లాటలు కానీ, అప్పు బాధలు కానీ, యాక్సిడెంట్స్ కావడము, ఏదో నిన్న చెప్పినట్లుగా ఆత్మహత్యలు, ఇవన్నీ ఏవి మీ ఇంట్లో జరగకుండా ప్రశాంతంగా ఉండాలి. ప్రశాంతంగా ఉండాలంటే యేసు ప్రభువే, ఆయన వాక్యం మన హృదయంలో, మన ఇంట్లో, ఆ వాక్యం మీద మన ఇంటిని కట్టుకోవాలన్నమాట. ఎట్టి ఉడుదుడుకులు లేని ప్రశాంత జీవితాన్ని మీరు జీవించాలంటే మానవులందరి కొరకు మీరు ప్రార్థన చెయ్యండి. ఎందుకంటే అది దేవుని యొక్క ఉద్దేశం. మీ జీవితంలో మానవులందరూ రక్షించబడాలి, సత్యమును తెలుసుకొనవలెనని దేవుని యొక్క అభిలాష. దేవుని హృదయం ఏంటంటే భూమి మీద ఉన్న అందరూ కూడా సత్యాన్ని తెలుసుకోవాలి. ఎవరండి సత్యము? యేసు ప్రభు. సత్యం అంటే ఈ బైబిల్ గ్రంథం అన్నమాట. తండ్రి దేవుడు ఆది గ్రంథం నుంచి ఎలా భూమిని ఆకాశాన్ని సృజించాడు, ఎలా ఆదాము హవ్వల్ని సృజించాడు, తర్వాత ఎలా నోవా, ఎలా అబ్రహాము, ఎలా దావీదు, ఎలా యేసు ప్రభు ఈ లోకానికి వచ్చారు, ఏం బోధించారు, ఎందుకొరకు మరణించారు, ఎందుకొరకు పునరుత్థానమయ్యారు, ఎందుకొరకు తన రక్తాన్ని ఇచ్చి పరలోకంలో విజ్ఞాపన చేస్తున్నారు, ఎందుకొరకు రాబోతున్నారు రెండోసారి మనల్ని తీసుకొని వెళ్ళడానికి, తీర్పు తీర్చి ఆయన వచ్చిన తర్వాత తీర్పు జరుగుతుందండి. ఎవరు తప్పించుకోలేరు. నీతిమంతులు దుష్టులు ఎవరు కూడా నీతిమంతులని బహుకరించి తీసుకెళ్ళడానికి, దుష్టులను శిక్షించడానికి ఆయన రాబోతున్నారన్నమాట. కనుక ఇవంతా సత్యం. బైబిల్ గ్రంథంలో ఏదైతే రాయబడి ఉందో దేవుని గురించి, ఇది సత్యమైన గ్రంథం అన్నమాట. ఈ గ్రంథాన్ని తెలుసుకోవడం అంటే దేవుణ్ణి తెలుసుకోవడం, తండ్రి కుమార పరిశుద్ధాత్మల్ని తెలుసుకోవడం. ఆది గ్రంథంలో భూమిని ఆకాశాన్ని ఎలా సృజించారు, ఆ తర్వాత చివర్లో అన్నమాట ప్రకటన గ్రంథం, దర్శన గ్రంథం 21 తీర్పు ఉంటుందండి. ఆ తర్వాత ప్రకటన గ్రంథం 20లో తీర్పు ఉంటుంది. 21లో నీతిమంతుల్ని యేసు ప్రభు పరలోకాన్ని తీసుకెళ్తారు. నూతన యెరూషలేము అనే విమానం క్రిందికి వస్తుంది, అందులో నీతిమంతుల్ని తీసుకెళ్తారు. 22లో పరలోకం ఎలా ఉంటుంది, దేవుని సింహాసనం క్రింద జీవజలాలు ప్రవహిస్తున్నాయి. ఆ జీవజలాల నదికి ఇరువైపులా జీవవృక్షాలు, 12 నెలలు అవి కాయలు కాస్తాయి, ఫలిస్తాయి. ఆ ఫలాల్ని మనం భుజిస్తాం. దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క బిడ్డలు దేవుణ్ణి ఆరాధిస్తూ దేవుని చిత్తం చేస్తూ ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటారు. అక్కడ అసూయ కానీ, రోగాలు కానీ అసలు ఇంకా ఏవి ఉండవు, శరీరమే ఉండదు. ఈ మట్టి శరీరం మట్టిలోకి వెళ్ళిపోతుంది, మనకి వేరే శరీరాన్ని ఇస్తారనమాట. దాన్ని మహిమ శరీరం అంట. ఇప్పుడు ఇది చూడండి, వస్త్రము. ఈ శరీరం కూడా వస్త్రమే. మనం ఎవరంటే ఆత్మ. ఈ ఆత్మకి మట్టి శరీరం అనే వస్త్రాన్ని ఇచ్చారు, ఎందుకంటే భూమి మీద ఉన్నాం. ఒకవేళ చంద్రమండలానికి వెళ్తే అప్పుడు వేరే డ్రెస్ కదండి. భూమి మీద దేవుడు మనకిచ్చిన వస్త్రం ఈ శరీరం, కానీ శరీరం మనం కాదు, మనం ఆత్మ. దేవుడు ఆత్మ, మనం ఆత్మే. దేవుడు నీతిమంతుడు, మనం నీతిమంతుడు. దేవుడు కరుణామయుడు, మనం కరుణామయులం. అలా మనం పరలోక పౌరులుగా ఈ లోకంలో జీవించి పరలోక రాజ్యాంగం ప్రకారం జీవించాలి. ఇది పరలోక రాజ్యాంగం అన్నమాట. క్షమించడం, కరుణ కలిగి ఉండడం, 2 అంగీలు ఉంటే ఒకటి ఇతరులతో పంచుకోవడం, ఇది పరలోక రాజ్యాంగం. ఈ లోక రాజ్యాంగం కూడా ఉంది కదా మనకి. శరీరము భారతదేశానికి చెందింది, భారత రాజ్యాంగం ఉంది, దాని ప్రకారం మనం జీవించాలి, విధేయించాలి. మన
రాజ్యాంగం ఏదైతే కోరుతుందో ఆ హక్కులు ఉన్నాయి, మనకి బాధ్యతలు మనం నెరవేర్చాలి భారతీయులుగా ఈ శరీరంలో ఉన్నంత వరకు అన్నమాట. కానీ ఆత్మలో మనం జీవిస్తున్నాం, కానీ మనం ఆత్మ కాబట్టి మన ఈ రాజ్యాంగం ప్రకారం మనం జీవించాలన్నమాట. అది యేసు ప్రభు అక్కడ విజ్ఞాపన చేస్తున్నాడు, మనం కూడా విజ్ఞాపన చేయాలి. విన్నప ప్రార్థన అంటే మన కోసం చేసుకునేదండి. పరిశుద్ధ ఆత్మ లేకుండా ఎవరు ప్రార్థించుకుంటారో వాళ్ళు ఈ శరీరం కోసం ప్రార్థిస్తారు. మాకు ఇల్లు ఇవ్వండి, కార్లు ఇవ్వండి, పెళ్ళిళ్ళు కావాలి, మా పిల్లలకి పిల్లలు పుట్టాలి అంటే కింద విషయాలు అనగానే మనం తెలుసుకోవాలి వాళ్ళు ఆత్మలో జీవించట్లేదు, పరలోక పౌరులుగా జీవించట్లేదు, పరిశుద్ధాత్మ లేదు, వాళ్ళు శరీరంలో జీవిస్తున్నారు, శరీరమే వాళ్ళకి యజమానుడిగా ఉన్నారు, శరీర కోరికలతో ఉన్నారన్నమాట. శరీర కోరికలతో నిండిన మనస్సు ఉన్నవాళ్ళు దేవునికి శత్రువులు. రోమా 8:5 నుంచి మీరు చదవండి. శరీరానుసారులు, శరీరం ఏం కోరుతుందో వానికే తమ మనస్సులు అర్పిస్తారు. అలా శరీరానుసారులుగా జీవించే వాళ్ళు నరకానికి వెళ్తారు. మరణం అంటే నరకం అన్నమాట. ఆత్మ నరకానికి వెళ్ళడం. కానీ ఆత్మానుసారులు ఆత్మ ఏమి కోరునో వానికే తమ మనసులు ఇస్తారు. ఆత్మ ఎప్పుడు ఏం చెప్తుందంటే, చూడు యేసుప్రభు ఎలా జీవించారో నువ్వు అలా జీవించు, యేసుప్రభు ఎలా క్షమించారు నువ్వు అలా క్షమించు, యేసుప్రభు నా నుంచి నేర్చుకోండి అని ఒక్కటే ఒక మాట చెప్పారు. మత్తయి 11:29లో మీరు నా నుండి నేర్చుకోనండి, నేను సాధుశీలుడను వినమ్ర హృదయుడను, ఐఎమ్ సింపుల్ అండ్ హంబుల్. సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి కూడా చెప్తారు, ఆల్వేస్ బీ సింపుల్, హంబుల్ అండ్ ప్యూర్. సింపుల్ ఫుడ్, సింపుల్ డ్రెస్సింగ్, సింపుల్ లైఫ్ స్టైల్ ఏదైనా పర్వాలేదు. హంబుల్ అంటే సేవ చేయడం, ఇంట్లో ఉన్న వాళ్ళకి కానీ ఎక్కడున్నా సేవకులుగా ఉండండి. ప్యూర్ ఆలోచనలు పరిశుద్ధంగా, చూపులు పరిశుద్ధంగా, మాటలు పరిశుద్ధంగా, క్రియలు పరిశుద్ధంగా, యేసు ప్రభులాగా జీవించడం అన్నమాట. అది యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చారంటే ముందు మనం ఎలా జీవించాలని చూపించడానికండి. దేవుడు మానవుడయ్యాడు, మానవుడు దేవునిలాగా మారడానికి. ఇలా జీవించండి అని శిలువ మరణం వరకు సందేశమే, క్షమించండి అని సందేశం అన్నమాట. అలా మనం జీవించాలి. క్రైస్తవులని పేరు చెప్పుకొని బయటికి అలా ఉంటూ సైతాన్ లోపల కలిగి ఉండకూడదండి. ఆత్మ సైతాన్ కూర్చొని రాజ్యం చేయకూడదు. సైతాన్ రాజ్యంలోనే హింసలు, స్వార్థం, అసూయ, త్రాగుడు, విందులు, వినోదాలు. న్యూ ఇయర్ నిన్నటి దినాన మొన్న రాత్రి ఎంత గోలలండి, త్రాగి ఆ రోడ్ల మీద. కానీ నేను అనుకున్నాను యేసు ప్రభుకి పేరు పెట్టిన రోజు ఇది. ఆయన ఈ లోకానికి వచ్చారు మనల్ని రక్షించడానికి, కృతజ్ఞత చెప్పవలసిన దినం ఇది. కానీ సైతాను ఎలా చేస్తున్నాడు చూడండి. దేవుని బిడ్డల్ని మనకి అన్యులకి తేడా లేకుండా జీవిస్తున్నాం. మనల్ని దేవుడు వేరుపరిచారండి ఈ లోకం నుంచి యేసుక్రీస్తులాగా జీవించడానికి. క్రైస్తవులు అంటే క్రీస్తును హృదయంలో కలిగి ఉండి క్రీస్తులాగా జీవించేవాడు. క్రీస్తు లాంటి మనస్సు, క్రీస్తు లాంటి కన్నులు, నాలుక, క్రీస్తు లాంటి దేహాన్ని కలిగి ఉన్న వాళ్ళు క్రైస్తవులు. అలాగే మీరు లూకా 21వ అధ్యాయం మీరు చదవండి, తప్పకుండా చదవాలి. ఈ సంవత్సరం కూడా ఏదో రోగాలు కానీ, యుద్ధాలు కానీ, కరువులు ఎక్కువే అవుతాయి కానీ తక్కువ కావు. ఇలాంటి సమయంలో క్రైస్తవులైన మనం ఏం చేయాలంటే విజ్ఞాపన చేయాలండి. లూకా 21:34 నుంచి 36 వరకు యేసు ప్రభు మాట్లాడిన మాటలు, ఈ లోకంలో ఆయన చివరగా మాట్లాడిన మాటలు అన్నమాట. పరిశుద్ధ వారంలో ఆయన మరి మంగళవారం రోజు దేవాలయంలో బోధించి దేవాలయం నుంచి వెలుపలికి వచ్చి ఓలివ కొండ మీద కూర్చున్నప్పుడు ఆయన శిష్యులు అడిగినప్పుడు, ప్రభా ఈ దేవాలయం చూడండి చక్కగా ఎంత అందంగా రాళ్లతో ఎంత శోభాయమానంగా ఉందో అన్నప్పుడు ప్రభు చెప్తారు, ఇది రాయి మీద రాయి నిలువని కాలం వస్తుంది, కనుక బిల్డింగ్ చూసి మురిసిపోకండి, కింద ఉన్న అధికారాన్ని, ధనాన్ని, బిల్డింగ్స్ని చూసి మురిసిపోకండి. ఎంత పెద్ద చర్చో
అని మురిసిపోకండి, ఎన్ని వేల మంది వస్తున్నారో అని కూడా మురిసిపోకండి. కానీ ఒక్క నీతిమంతుడు సాక్ష్యం ఇవ్వాలి. నాలుకతో అబద్ధం ఆడడండి, మాట అంటే మాటే. అది అలాంటి సాక్ష్యాలు ఇప్పించండి. సీసాలు ముట్టుకోడండి, కన్నులతో సినిమాలు చూడడండి, ఇతరుల గురించి చెడు మాట్లాడడండి. తీతు 3:2 చెప్తారు దేవుడు, మీరు ఎవరి గురించి చెడుగా మాట్లాడకండి. ఇదే నాలుకతో హల్లెలూయా స్తుతి మహిమ, ఈ నాలుకతోనే ప్రార్థనలు, ఈ నాలుకతోనే ఇతరుల గురించి, ఇవన్నీ కూడా చేయకూడదండి మనం. యేసుక్రీస్తు, అందుకే మీరు బైబిల్ చదవండి, సువార్తలు 4 చదివి యేసుక్రీస్తు ఏం చేశారో మీరు కూడా అదే చేయాలి. మీలో ప్రభు ఉంటే అలాగే మీరు చేస్తారనమాట. ప్రతిరోజు ప్రయత్నించాలి. కొండ ఎక్కినట్లుగా యేసుక్రీస్తు నడిచిన దారిలో నడవడం ఒక్కరోజు కాదు, రోజు కొంచెం కొంచెంగా మనం ప్రాక్టీస్ చేసుకోవాలి. పరిశుద్ధాత్మ శక్తితో ప్రార్థించాలన్నమాట. అందుకే రోమా 8:26లో మీరు ఎలా ప్రార్థించాలో మీకు తెలీదు కనుక పరిశుద్ధ ఆత్మ మీ ఆత్మలో నివసిస్తూ ఆయనే మీ ద్వారా దేవునికి ప్రార్థన చేస్తాడు. రీకా మామ శాఖ లీక రోకొట రొక్కొతరు లీకరమర. మనం భాషల్లో ప్రార్థించినప్పుడు పరిశుద్ధ ఆత్మ ప్రార్థిస్తాడనమాట. ఎందుకంటే కొన్నిసార్లు మనం తప్పుడు ప్రార్థనలు ప్రార్థిస్తాం, కానీ పరిశుద్ధాత్మ మన ద్వారా ప్రార్థిస్తాడు. ఇక్కడ లూకా 21:34-36 వరకు ప్రభు ఏం చెప్తున్నారంటే, తిండితో త్రాగుడుతో తుచ్చ విషయాసక్తితో లోక విచారములతో మందమతులు కాకండి. మీ ఆత్మ మందమైపోకూడదు. ఎక్కువ తింటే చూడండి మందం చేస్తుంది అంటారు కదా, అలా మందమైపోకూడదు. ఆత్మ మందం కాకుండా మీరు రానున్న సంఘటనల నుంచి తప్పించుకోవడానికి, మనుష్య కుమారుని ఎదుట నిలవబడడానికి కావలసిన శక్తిని పొందడానికి ఎల్లవేళలా జాగరూకులై ప్రార్థించాలి. వాచ్ అండ్ ప్రే. ఏం జరుగుతుంది మీ చుట్టూ చూస్తున్నారు. ఇజ్రాయెల్ గాజాలో ఏం జరుగుతుంది, రష్యా యుక్రెయిన్లో ఏం జరుగుతుంది, అమెరికాలో ఏం జరుగుతుంది, ఇక్కడ ఏం జరుగుతుంది. అవినీతి, అధికారం కోసం పోట్లాటలు, షాపింగ్ స్పిరిట్లు, వినోదాలు, విందులు, ఇవన్నీ వద్దు. మీరు ఇలాగే తిండి త్రాగుడుతూ ఉంటే ఆ దినము, ప్రభు దినము ఉరిలాగా వస్తుందంట. ఉరి. కనుక దాని నుంచి తప్పించుకోవడానికి జాగరూకులై అలర్ట్. మీరు సీఎం వెనకాల, పిఎం వెనకాల ఉంటారు సెక్యూరిటీ. చూడండి, వాళ్ళు ఎప్పుడైనా స్టేజ్ మీద ఉంటే వెనకాల ఉన్న వాళ్ళని గమనిస్తారు. వాళ్ళ కన్నులు ఇలా 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 చూస్తుంటాయన్నమాట. అలా సర్పంలాగా జాగరూకులై ఎటు నుంచి ప్రమాదం రాకుండా అన్నమాట. ఏమేం జరుగుతుందో మీకు తెలుస్తుంది. లూకా సువార్త 21 చదవండి. ప్రభు చెప్తున్నారు 21, 25, 26లో కూడా ప్రపంచం అల్లకల్లోలం అయిపోతుందంట. అల్లకల్లోలం. ప్రపంచంలో జరుగుతున్న విపరీతమైన భయంకరమైన సంఘటన చూసి చాలామంది ధైర్యాన్ని కోల్పోతారంట. భయం, మళ్ళా కోవిడ్ వచ్చేస్తుంది, భయం 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 భయం, యుద్ధాలు, కరువులు, ఏం తింటాం, రోగం వస్తే ఎలా అనే భయం అన్నమాట. కానీ భయం దేవుడి నుంచి రాలేదండి. ధైర్యాన్ని కలిగి, లోకంలో యేసు ప్రభు లేని వాళ్ళు వణుకుతూ ఉంటారు, భయం కలిగి ఉంటుంది. కానీ మనకి యేసు ప్రభు ఉన్న వాళ్ళు ధైర్యంగా, పరలోకం నుంచి వస్తున్నాడు మహామహిమతో, నా యేసు రాజు వస్తున్నాడు, ప్రభులకు ప్రభు నన్ను తీసుకొని వెళ్ళడానికి, నన్ను మేఘాల్లోకి తీసుకెళ్ళి నన్ను పెళ్లి చేసుకొని ఎల్లప్పుడూ నేను ఆయనతోనే ఉంటాను. పరమగీతాలు అన్నమాట. రాజా, నన్ను నీ నివాస స్థానం నాకు తీసుకెళ్ళు, నన్ను నీ పెదవులతో ముద్దు పెట్టుకో, నీ పేరు పోయబడిన పరిమళ తైలం, కర్పూరపు పూగుత్తులతో సమానుడు, 10,000 మందిలో గుర్తించదగిన వాడు, మహామధురముగా సంభాషించువాడు, నేను నా ప్రియునికి చెందిన దాన్ని, నా ప్రియుడు నావాడు, ఐఎమ్ హిస్ అండ్ హీస్ మైన్. అలా మనము యేసు ప్రభుతో ఆ ధ్యానంలో ఉండాలన్నమాట. ఆయనలాగా, ఆయనతో మనల్ని కనెక్ట్ చేస్తాడు పరిశుద్ధాత్మ. అప్పుడు యేసు ప్రభు కుడి ప్రక్కన ఉంటాం పరలోకంలో, తండ్రి కుడి ప్రక్కన యేసు ప్రభు ప్రక్కన మనం ఉంటాం. ఆయన ఎలా ప్రార్థిస్తాడో మనం అలాగే ప్రార్థిస్తాం అన్నమాట.
దేవుని యొక్క చిత్తం ఏంటంటే సమాధానం అండి. లోకానికి వచ్చినప్పుడు ఆయన సమాధానకర్తగా వచ్చాడు. పునరుత్థానుడైన తర్వాత కూడా ఆయన మీకు శాంతి కలుగును గాక, పీస్. నేను చర్చిలో చెప్పారు మా ఫాదరు ఫస్ట్ అనమాట. ఈరోజు మరియ తల్లి మాతృత్వ పండుగ. దేవుని తల్లి పరిశుద్ధ మాత ఎంత పరిశుద్ధంగా ఉండి దేవుని చిత్తం చేయడానికి కుమారుణ్ణి పెంచిందో, మనం కూడా అంత పరిశుద్ధంగా ఉండి మన పిల్లలు దేవుని చిత్తం చేయడానికి పెంచాలి. ఇంకొకటి ఏం చెప్పారంటే వరల్డ్ పీస్ అన్నమాట. ప్రపంచానికి శాంతి దినం కనుక శాంతి కొరకు ప్రార్థించాలి. ఇంకొకటి యేసు ప్రభుకి పేరు పెట్టిన రోజు అండి, 8వ రోజు అన్నమాట. రోమన్ రికార్డ్స్లో ఆయన పేరు ఎంటర్ అవుతుంది. అప్పటి నుంచి క్రీస్తు శకం ప్రారంభం అవుతుంది అన్నమాట. అంతకుముందు క్రీస్తు పూర్వం అన్నమాట. అది సో ప్రపంచ శాంతి కోసం మనం ప్రార్థించాలండి. అలాగే మనం ఎజెకియెల్ గ్రంథాన్ని చూసినట్లయితే అక్కడ 20వ అధ్యాయంలో 30 నుంచి 31 2 వచనాలండి. ప్రభు చెప్తున్నారు, గోడ కట్టేవాళ్ళు, గోడ పడిపోయిన తావున గోడ కట్టేవాళ్ళు ఎవరైనా నాకు విజ్ఞాపన చేసి ప్రజల్ని మన్నించండి అని ప్రార్థించే వాళ్ళు ఉన్నారా? ఇంత ఘోరంగా జరుగుతుంది అక్కడ ఇజ్రాయెల్లో, గాజాలో, మరి యూక్రెయిన్లో, ఆ తర్వాత అవినీతి ఇంతగా ఉంది. ఎవరైనా ప్రభు దీన్ని ఆపండి అని అడిగేవాళ్ళు ఉన్నారా అని ప్రభువు ప్రపంచం అంతటా చూస్తారంటండి. ఆయన కన్నులు ప్రపంచం అంతటా చూస్తుంటాయంట. ఎవరూ లేరు కనుక నా కోపాగ్ని నుంచి దేశాన్ని రక్షించేవాళ్ళు ఎవరు లేరు కనుక నేను వాళ్ళని నాశనం చేస్తున్నాను. అప్పుడు సోదోమ గొమొర్రాను నాశనం చేయడానికి దేవుడు దూతల్ని పంపినప్పుడు అబ్రహాం విజ్ఞాపన చేస్తాడండి. 50 మంది ఉంటే ప్రభా నీతిమంతులు మీరు నాశనం చేయకుండా ఉంటారంటే సరే అంటాడు. 6 సార్లు విజ్ఞాపన చేసి చివరికి 10 మంది ఉంటే కూడా నేను నాశనం చేయను. మనం విజ్ఞాపన చేయాలండి. ఇది విజ్ఞాపన చేసే టైం అన్నమాట. ఎజెకియెల్ 4:4లో ఎజెకియెల్కి ప్రభు చెప్తాడు, నరపుత్రుడా నువ్వు కుడివైపుకి పడుకో, కుడివైపు ఉన్న వాళ్ళ కోసం విజ్ఞాపన చెయ్యి, ఎడం వైపు తిరిగి పడుకో, ఇటువైపు ఉన్న వాళ్ళ కోసం విజ్ఞాపన చెయ్యి. అంటే పడుకో అంటే రాత్రి కూడా విజ్ఞాపన చేయాలండి. శౌరి వారు వీళ్ళు మీరు చదివితే రాత్రి అంతా విజ్ఞాపన చేసేవాళ్ళు అనమాట. చాలామంది నాకు నిద్ర రావట్లేదంటే మీరేమనుకోవాలంటే మీరు విజ్ఞాపన చేయండి. రాత్రిలో లేచి కూర్చొని సెయింట్ క్యాథరిన్ ఆఫ్ సియానా, సెయింట్ రోజ్ ఆఫ్ లిమా వీళ్ళందరూ విజ్ఞాపన చేసేవాళ్ళు. ఇంకా అన్నమ్మ ప్రవక్తి లూకా 2:36లో చూస్తే 84 సంవత్సరాలు విజ్ఞాపన చేసిందండి. ఈరోజు మా కుటుంబ ప్రార్థనలో మా హస్బెండ్ అది చదివి, ప్రభా నేను కూడా ఈమెలాగా విజ్ఞాపన చేయాలి, నాకు శక్తి ఇవ్వండి. 84 సంవత్సరాలు ఏమని అడిగిందంటే మెస్సయాని పంపించండి. ఆమె ప్రార్థనకి జవాబుగా మెస్సయ్య బాల యేసు ప్రభు పుడతారండి. ఆమె యేసు ప్రభుని లోకానికి తీసుకొని వచ్చింది ప్రార్థన ద్వారా. మనం కూడా మీ ఊరికి ఇక్కడుండే గాజాలోకి యేసు ప్రభు వెళ్ళాలి, ఇజ్రాయెల్ దేశంలోకి వెళ్ళాలి, యూక్రెయిన్లోకి వెళ్ళాలి, రష్యాలోకి వెళ్ళాలి, స్టేట్ అసెంబ్లీస్లోకి వెళ్ళాలి, ఎమ్మెల్యేలు ఎంపీలు వాళ్ళని ఆశీర్వదించాలి, ప్రైమ్ మినిస్టర్ చీఫ్ మినిస్టర్స్ని ఆశీర్వదించాలి. వాళ్ళు తీసుకునే డెసిషన్స్ దేవుని యొక్క నిర్ణయాలుగా ఉండాలి. 72వ కీర్తన నాయకుల కొరకు ప్రార్థించండి. 85వ కీర్తన అది దేశం కొరకు ప్రార్థన. దానియేలు 9 దానియేలులాగా దేశ ప్రజల్ని మన్నించమని ప్రార్థించాలన్నమాట. కుటుంబాల కొరకు 128వ కీర్తన మీరు ప్రార్థన చేయండి. అలాగే యవ్వనస్తుల కొరకు దానియేలు 1:17 మీరు ప్రార్థించండి. దానియేలుకి ఇచ్చిన జ్ఞానం, స్నేహితులకు ఇచ్చిన జ్ఞానం మా యవ్వనస్తులకు ఇవ్వండి. యవ్వనస్తులు పాపం చేయకుండా ఎలా ఉంటారు? 119వ కీర్తన 11లో దావీదు అంటాడు, ప్రభా యవ్వనస్తులు మీ వాక్యాన్ని హృదయంలో దాచుకొనుట వలన వాళ్ళు పరిశుద్ధులుగా ఉండగలుగుతారు. కనుక మన ప్రార్థన ఏంటంటే 119వ కీర్తన 18వ వచనం దావీదు అంటాడు, ప్రభా నా కన్నులు తెరువు, నేను పరిశుద్ధ గ్రంథంలో ధర్మశాస్త్రంలో అద్భుత విషయాల్ని గ్రహించాలి. దేవుడు మన పిల్లల ఆత్మ కన్నులు తెరవాలండి. వాళ్ళు బైబిల్ చదువుకోవాలి. బైబిల్ చదువుకొని
దైవ భీతి కలిగి దేవుని యొక్క మార్గంలో నడవాలి. నా బాధ అంతా అదే ప్రభా. యెషయా 11:2 ప్రకారం పరిశుద్ధాత్మనివ్వండి. మా పిల్లల హృదయంలో మీరుండండి పరిశుద్ధాత్మదేవ. చట్టాలన్నీ రాయండి. ఇర్మియా 31, 33, 34 ప్రకారం వాళ్ళ హృదయంలో ఇవన్నీ రాసి వాళ్ళు వాటిని పాటించేటట్లు కోరిక కలుగజేసి వాళ్ళు మీ వాక్యాన్ని పాటించాలి. మీ చిత్తం చేయాలి. మరియ తల్లిలాగా, యేసు ప్రభులాగా, యేసయ్యా మీలాగా వాళ్ళు దేవుని చిత్తం చేయాలి. లూకా 1:38. తల్లులందరూ మరియ తల్లిలాగా పరిశుద్ధంగా దేవుని వాక్యాన్ని హృదయంలో దాచుకొని పిల్లలకి వాక్యం చెప్పి పిల్లల్ని దేవుని మార్గంలో నడిపించాలి. అందరి కొరకు ప్రార్థన చేద్దాం. నేను ఎప్పుడు ఈ 5 వేళ్ళు చెప్తాను. ఇలా జోడించినప్పుడు చిన్న వాళ్ళ కొరకు, సంఘంలో వాక్యం తెలియని వాళ్ళ కోసం, మనకిష్టమైన వాళ్ళ కొరకు, సినిమా వాళ్ళు ఉంటారు కదా కొన్నిసార్లు, క్రికెట్ వాళ్ళు, లేకపోతే ధనికులు, ఆ తర్వాత వీళ్ళు నాయకుల పెద్దది మన మత నాయకుల కొరకు, మన దేశ నాయకుల కొరకు, తర్వాత మన చుట్టూ ఉన్న వాళ్ళ కోసం, మన ఇంటి చుట్టూ ఉన్న వాళ్ళు, ఆఫీస్లో మన చుట్టూ ఉన్న వాళ్ళ కొరకు దేవుని కృపలో వాళ్ళు ఉండాలి. దేవుని చిత్తం జరగాలి. వాళ్ళకి మేలు జరగాలి. చివరిగా మన కోసం, మన పిల్లల కొరకు కూడా మనం ప్రార్థన చేసుకోవాలి. ఎలా అంటే వాక్యం ప్రకారమే. వాక్యం చదివి 23వ కీర్తన మంచి కాపరి. ప్రభా ఇందులో చెప్పినట్లుగా మీరు మంచి కాపరిగా ఉండండి. 91వ కీర్తన ఇందులో వాగ్దానాలు నెరవేర్చండి. 128, 121, మీరు 112 ఏది చదువుతారో ఇవి జరుగునుగాక. వేరే ప్రార్థన వద్దు. వాక్యం ప్రకారం ప్రార్థించాలి. ఈ సంవత్సరం అది మీరు అభ్యసించండి. ట్రైనింగ్ కండి. ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగునుగాక. యేసయ్యా మీరు తండ్రి కుడి ప్రక్కన 2023 సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నారు. మా కొరకు విజ్ఞాపన చేస్తున్నారు. ఆ విజ్ఞాపన ఆత్మను మాకు దయచేయండి. మేము కూడా మా దేశ నాయకులు, మత నాయకుల కొరకు ప్రభా, రోగుల కొరకు ప్రార్థించడానికి, కుటుంబాల కొరకు ప్రార్థించడానికి, దేశాల కొరకు ప్రార్థించడానికి మాకు కృపని దయచేయండి. పరిశుద్ధాత్మనివ్వండి. జకర్యా 12:10 నేను మీకు విజ్ఞాపన చేసే ఆత్మని, దయాగుణాన్ని మీ మీద కుమ్మరిస్తా అన్నారు. విజ్ఞాపన ఆత్మని మా మీద కుమ్మరించండి. మేము ఏ పని చేసినా ప్రభా, మేము హృదయంలో మీతో మాట్లాడేటట్లు, పరిశుద్ధాత్మ ద్వారా మీతో కనెక్ట్ అయ్యి ఉండి భాషల్లో మాట్లాడేటట్లుగా విజ్ఞాపన చేసే కృప మాకు దయచేయండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. ఈ సంవత్సరం విజ్ఞాపన సంవత్సరంగా ఇలా నోట్బుక్ పెట్టుకొని రాసుకొని, మరి పేర్లు, దేశాల పేర్లు, నాయకుల పేర్లు, కుటుంబాల పేర్లు రాసుకొని వాళ్ళ కొరకు ప్రార్థించండి. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.